జరిగింది. అందుకే మేము రేవంత్ ను ఒకటే కోరుతున్నాం, నువ్వు పేదల రక్త మాంసాలు పీలుస్తున్నావు. రేవంత్ రెడ్డి చేసింది ఏమన్నా ఉన్నది అంటే ఇవాళ నువ్వు ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి ఏం చేసినావు నాయన? ఇవాళ మద్యం ధరలు, విస్కీ బీర్ల ధరలు పెంచి ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెంపే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. విత్తనాల ధరలు, జనుము జీలుగు విత్తనాల ధరలు పెంచి రైతులు నడ్డి విరిచావు. ఆర్టీఏ ఛార్జెస్ అంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా, ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఆర్టీఏ ఛార్జెస్ పెంచి పేదల మీద భారం వేశావు. ఇప్పుడేమో బస్ ఛార్జీలు పెంచావు. అంటే పెంచుడు తప్ప రేవంత్ రెడ్డికి దించుడు తెలియదా? పెంచుడు, కమిషన్లు దంచుడు. అయితే మేము ఉచిత బస్ ప్రయాణాన్ని కలిగించడం దేశంలో ఎక్కడ లేదు, మొదటి ప్రభుత్వం మాదే అని చెప్పేసి నిన్న పొన్నం ప్రభాకర్ చెప్పిండు. గత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు చేస్తే మేము అడ్డుకున్నామని చెప్తున్నారు. మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆర్టీసీని కాపాడాలని 9,000 కోట్ల గ్రాంట్ మేము ఇచ్చినాం. అయ్యా పొన్నం ప్రభాకర్, నువ్వు కదా ఇవాళ ఉప్పల్ వర్క్షాప్ను, మియాపూర్ వర్క్షాప్ను అమ్మకానికి పెట్టింది. నువ్వు కదా కార్గోను ప్రైవేట్ పరం చేస్తుంది. నువ్వు కదా ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది. బీఆర్ఎస్ ఎప్పుడన్నా అప్పచెప్పిందా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ₹1 గ్రాంట్ ఇవ్వలేదు? నువ్వు మహిళలకు ఫ్రీ ఇచ్చిన అంటున్నావు, మగవాళ్ళకు డబుల్ చేసినావు. ఇంకేం పాడైంది? భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు టికెట్ డబుల్ చేస్తేవి, ఆడికాడికి అయిపోయాయి. ఈ రకంగా ఇంకా భర్త ఎక్కువ ప్రయాణిస్తాడు చాలా సందర్భాల్లో, మగవాళ్ళు ఎక్కువ ప్రయాణిస్తారు. అంటే ఒక రకంగా నువ్వు దించింది తక్కువ, పెంచింది ఎక్కువ. భార్యలకు ఫ్రీ అంటే భార్యలు అందరూ వెళ్ళరు కదా, అందరూ ఉద్యోగులు ఉండరు కదా, గృహంలో ఉంటారు కదా. భర్త అయితే రోజు వెళ్తాడు. అంటే ఈ రకంగా ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం ఎక్కువ, ప్రజలకు తగ్గించింది తక్కువ. ఇదంతా కూడా మోసం. ఈ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్ ఛార్జీలు ఏదైతే పెంచినావో తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల తర్వాత గ్రామాల్లో కూడా పెంచే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఏ విధంగా తిరగబడతారు ప్రజలు? ఇప్పటికే 5 సార్లు పెంచిన ఆయన, మళ్ళా పెంచితే ప్రజలు తిరగబడతారు. జాగ్రత్త, పెంచిన ధరలు దించేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా బస్ పవన్ మీ వల్ల ఎండీని కలుస్తాం, రానున్న రోజుల్లో దీనిపై పోరాటం ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా పెంచిన బస్ ఛార్జీలను దించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో లీవెల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.